అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రసన్న పూర్ణ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ రెస్పిరేటరీ మెడిసిన్, నారాయణ మెడికల్ కాలేజ్. ఈరోజు వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా మనం పొగాకు వల్ల ఊపిరితిత్తులు మరియు ఇతర శరీర భాగాల మీద కలిగే దుష్ప్రభావాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం పుట్టినప్పుడు ఊపిరితిత్తులు ఇలా ఉంటాయి. అంటే స్పాంజ్ లాగా ఉండే ఊపిరితిత్తులు పొగాకు తాగే కొద్దీ, ఏళ్లు గడిచే కొద్దీ ఇలా మారిపోతాయి. అంటే ఏదైనా ఒక పొయ్యి మంట వేసినప్పుడు దాని దగ్గరలో ఉన్న గోడ ఎట్లయితే మసి కొట్టుకుపోతుందో అలాగా ఊపిరితిత్తులు స్పాంజ్ లా ఉండి ప్రాణవాయువుని సప్లై చేసే ఊపిరితిత్తులు ఇలాగా నల్లగా అయిపోతాయి. సో నల్లగా అయిపోవడం అంటే ఓన్లీ రంగు మారటమే కాదు, దాని పనితీరు కూడా దెబ్బతింటుంది. సో ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? అవి ఆక్సిజన్ లోపలికి శ్వాసను తీసుకోవటం, శ్వాసను బయటకు వదలటం వాటి పని. సో ఆ శ్వాసను తీసుకున్న ఊపిరితిత్తులు మనకి ప్రాణవాయువుని శరీరం అంతా అందేలా చేస్తాయి. సో ఇలా పొగ వల్ల పాడైపోయిన ఊపిరితిత్తులు, అంటే రెండు ఊపిరితిత్తులు పాడైపోతాయి. మీకు డిఫరెన్స్ తెలియడం కోసం ఇలా నార్మల్ది, అబ్నార్మల్ది ఒకే శరీరంలో చూపిస్తున్నాము. సో రెండు ఊపిరితిత్తులు ఇలాగ నల్లగా అయిపోయి వాటికి ప్రాణవాయువుని తీసిన శక్తి తగ్గిపోతుంది. సో ప్రాణవాయువుని తీసిన శక్తి తగ్గిపోవటం వల్ల శరీరంలో ప్రతి కణానికి ప్రాణవాయువు కావాలి. సో ఎలాగైతే ఒక బండి నడవడానికి పెట్రోల్ కావాలో, సో అది మనం తినే ఆహారం ద్వారా వచ్చే శక్తిని మనం పెట్రోల్ అనుకుంటే, ఈ పెట్రోల్ గాలితో కలిసి మండితే ఒక కారు కానీ ఒక బండి కానీ నడుస్తుంది. సో ఆక్సిజన్ కూడా మన శరీరంలో మనం తిన్న ఆహార పదార్థాలని శక్తిగా మార్చడానికి కావాల్సిన ఒక పదార్థం అన్నమాట. సో ఆ ప్రాణవాయువు సప్లై తగ్గిపోవటం వల్ల శరీరం మొత్తానికి అనారోగ్యం చేకూరుతుంది. అంటే మొదట్లో ఊపిరితిత్తులను మాత్రమే ఇబ్బంది పెట్టే పొగ తాగే అలవాటు శరీరం మొత్తానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఏమి ఇబ్బంది కలిగిస్తుంది అంటే, నేను ఎక్కువ మేజర్ గా కలిగే చెడు ప్రభావాలు చెప్తాను. అంటే మనకి చాలా మందిలో వచ్చే స్ట్రోక్, అంటే పెరాలసిస్ కానీ, హార్ట్ అటాక్ కానీ, ఇలా ఊపిరితిత్తుల్లో వచ్చే సిఓపిడి అనే వ్యాధి కానీ, ఇట్లాంటి వ్యాధుల వల్ల మనకి అత్యధిక మరణాలు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నాయి. అంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది చనిపోవడానికి కారణమయ్యే జబ్బులకి కారణమైంది ఈ పొగాకు అనమాట. అంటే ఒక సింగిల్ సబ్స్టెన్స్ కాజింగ్ మోర్ డెత్స్ దాన్ ఎనీ అదర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక పొగాకు అనే పదార్థము ఎక్కువ మరణాలకి దారితీసే కారకం అవుతుంది. ఈ పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావము. అందరికీ నా విన్నపం ఏంటంటే, పొగ తాగే అలవాటు ఏ వయసులో అయినా, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మానేయవచ్చు. సో పొగ తాగటం అనే అలవాటుని మానేయడం కోసము నారాయణ హాస్పిటల్లో, ఈ పల్మనాలజీ డిపార్ట్మెంట్ లో శాస్త్రీయ పద్ధతిలో మీకు అందరికీ మేము సహకారం అందిస్తాం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, పొగ తాగటం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్నే కాకుండా మీ సన్నిహితులు, మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తారు. ఏ విధంగా అంటే, మీరు వదిలే పొగ పీల్చే వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు పీలిస్తే వాళ్ళకు కూడా ఇదే రకమైన వ్యాధులు, ఇదే రకమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి సో మీ ప్రాణాన్ని, మీ చుట్టుపక్కల వారి ప్రాణాన్ని పణంగా పెట్టి పొగ తాగే అలవాటును కంటిన్యూ చేయటం అవసరం అనేది మీరందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.